అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక అద్భుతమైన కథని నేను మీతో షేర్ చేసుకోబోతున్నా అండి. ఈ కథని మీరు ఈరోజు చూసి వినగలుగుతున్నారంటే మీ అంత అదృష్టవంతులు ఎవ్వరు ఉండరన్నమాట. ఒక ఊరిలో 7 మంది అన్నదమ్ములైతే ఉంటారు. వారిలో మొదటి 6 మంది చాలా కష్టపడి డబ్బుని తీసుకొచ్చి వాళ్ళ అమ్మకి ఇచ్చేవాళ్ళు. ఇక ఆఖరిగా ఏడవగా ఉన్న అతని పేరు మధు. ఇతను మాత్రం వాళ్ళ అమ్మకి ఒక రూపాయి కాదు కదా, అసలు ఏమీ కూడా సాయం చేయకుండా తిరుగుతూనే సోమరిపోతులా తిరుగుతూ ఉండేవాడు. అందుకే వాళ్ళమ్మ ఏం చేసింది అంటే మొదటి ఉన్న 6 మందినే ప్రేమగా చూసుకునేది. ఇక మిగతా ఏడవ వాళ్ళని చాలా చిన్న చూపు చూసేది. దానితో పాటుగా ముందు తిన్న 6 మంది తినగా మిగిలిపోయినవి ఆ ఏడో అతనికి పెట్టేది. అయినా సరే తను ఏమాత్రం పట్టించుకోకుండా మౌనంగా ఉండేవాడు. ఏ పని చేయకుండా నిశ్శబ్దంగా ఉండేవాడు. ఇలానే కొన్ని రోజులు జరిగిపోయాక కొన్ని రోజులకి 7గురు అన్నదమ్ములకి పెళ్లి జరుగుతుంది. జరిగాక అలానే ప్రతిరోజు కూడా అలానే జరుగుతుంది. వాళ్ళమ్మ 6గురి కొడుకుల్ని కోడల్ని మాత్రం బాగా చూసుకుని లాస్ట్ ఏడవ కొడుకుని కోడల్ని మాత్రం దూరం పెట్టేసేది. అది చూసిన ఆ మధు అనే వాళ్ళ భార్య సంధ్యకు చాలా కోపం వచ్చేది. తను ఒకరోజు తన భర్త దగ్గరికి వెళ్ళి, ఏంటండి మీరు మీ అమ్మగారు ఎలా చేస్తున్నారో మీరు చూస్తున్నారా అనగానే అప్పుడు తన భార్యని కూర్చోపెట్టి, చూడు సంధ్య, మా అమ్మ చాలా మంచివాళ్ళు. నన్ను ఎంత మంచిగా చూసుకుంటారు. నేను ఏ పని చేయకపోయినా సరే నాకు పంచపక్ష పరమాణాలు పెడతారు అని చెప్తాడు. ఇది విన్న తన భార్య ఇలా అంటుంది, చూడండి, మీరే ఒకసారి గమనించండి. మీ అమ్మగారు ఏం చేస్తున్నారో చాటుగా ఉండి చూడండి అని మరీ చెబుతుంది. అప్పుడు తన భర్త, సరే నువ్వు ఇంతలా మరీ చెబుతున్నావు కాబట్టి ఖచ్చితంగా నేను చూస్తాను అని చెబుతుంది. అలానే తను మధు ఒకరోజు దొంగచాటుగా వాళ్ళ అమ్మని గమనిస్తూ ఉంటాడు. ఎప్పటిలానే వాళ్ళమ్మ రోజులానే 6గురు కొడుకుల్ని కోడల్ని అందరినీ పిలిచి పంచభక్ష పరమాణాలు పెడుతుంది. ఇక వాళ్ళంతా తినేసి మిగిలిపోయాక వాళ్ళ ఆకుల్లో ఉన్నవి మొత్తం తీసి మళ్ళీ గిన్నెలో పెట్టి ఆఖరి 7వ కొడుకుని కోడల్ని అన్నానికి రమ్మని పిలుస్తుంది. అప్పుడు తను మధు వచ్చి అక్కడ అన్నం దగ్గర కూర్చోగాని వాళ్ళమ్మ, రానాయనా తినండి, అన్నయ్య వాళ్ళందరూ తినేశారు, ఇక నువ్వు నీ భార్య మాత్రమే మిగులున్నారు, అన్నం తినండి అని చెప్పగాని అతను ఏమీ మాట్లాడకుండా మా అన్న వాళ్ళు తినేసిన ఎంగిలి నేను నా భార్య తినాలా అని చెప్పి మౌనంగా అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన అతను, నాకు నా భార్యకి ఎలాంటి ఆకలి లేదమ్మా, మీరే తినండి అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత తను తన భార్య దగ్గరికి వెళ్ళి చాలా బాధపడతాడు. నేను చాలా తప్పు చేశాను సంధ్య, నువ్వు అసలు ఏమాత్రం బాధపడకు, నీకైనా మంచి జీవితాన్ని నేను ఏర్పరుస్తాను, దిగులు పడకు, ఖచ్చితంగా నేను పని చేసి కష్టపడతాను అని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా, నేను ఈరోజు పని కోసం అని చెప్పి పరాయి ఊరికి పొరుగు ఊరికి వెళ్దామని అనుకుంటున్నాను, నేను వెళ్ళాలి, ఇన్ని రోజులు మిగతా రోజులంతా నా భార్యని మీ దగ్గరే ఉంచుకోండి అని చెప్పి తను వెళ్ళిపోతాడు. వెళ్ళే సమయంలో తన భార్యకు, ఇదిగో నా గుర్తుగా ఇది ఉంచుకొని తన వేలి ఉంగరం తీసి తనకిస్తాడు. నీ గుర్తుగా నాకు ఏమి ఇవ్వవా అని తన భార్యని అడగగాని తన భార్య, నా దగ్గర ఏముందండి, సరే మీరు అంతలా అడుగుతున్నారు కదా అని చెప్పి తను పేడ పిసుకుతున్న చేతితో ఆ చెయ్యి ముద్రని తన చొక్కా మీద వేస్తుంది. దానితో అతను దాన్ని వాసన అని చెప్పి అనుకోకుండా తన భార్య ప్రేమగా స్వీకరించి సంతోషంగా పొరుగురికి వెళ్ళిపోతాడు. ఇక అక్కడికి వెళ్ళాక ఒక అతని దగ్గరికి వెళ్ళి ఉద్యోగం కోరగానే, సరే నాయనా, నువ్వు నా దగ్గర నమ్మకంగా ఉండాలి అని చెప్పి పనిస్తాడు. అతను అక్కడే నమ్మకంగా ఉంటాడు. ఇంకొన్ని రోజులకి తన వ్యాపారం మొత్తానికి అతన్ని మధునే యజమానిగా నియమిస్తాడు. చాలా సంతోషంగా మంచిగా డబ్బులు అనేటివి సంపాదిస్తూ ఉంటాడు. ఇక తిన్న భార్య మాత్రం ఇలానే ఎంగిలివి తింటూ కష్టపడుతూ ఇంట్లో పని మనిషిలా జీవించేది. కట్టెలు కొట్టుకొచ్చి వాటిని అమ్ముకుంటూ తను జీవిస్తూ ఉండేది. అలా ఒకరోజు తను కట్టెలు కొట్టుకుంటూ వెళ్తూ ఒక ఇంటి దగ్గర ఏదో పూజ జరుగుతుందని ఆగుతుంది. అక్కడ సంతోషి మాత వ్రతం అయితే జరుగుతూ ఉంటుంది. అది తను చూస్తూ అసలు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా మనస్ఫూర్తిగా మొత్తం ఆ కథ మొత్తం విని ఆ పూజ పూర్తయ్యే వరకు అక్కడే ఉండి అక్కడే ప్రసాదాన్ని స్వీకరించి వాళ్ళని అడుగుతుంది, అసలు ఈ కథ ఏంటి, ఈ పూజ ఏంటి అని అడగగానే వాళ్ళు చెప్తారు, ఇది సంతోషమాత వ్రత కథ, ఇది చేసిన వాళ్ళ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది, ఎన్ని సమస్యలున్నా తొలగిపోతాయి అని చెప్పగానే, సరే ఈ రోజు నుంచి నేను కూడా చేస్తాను, నాకు కొంచెం నియమాలు చెప్పండి, ఎలా చేయాలో వివరించండి అని చెప్పగానే వాళ్ళు చెబుతారు, ఇది 40 శుక్రవారాలు నిష్టగా చేయాల్సిన పూజ,
ఈ 40 శుక్రవారాలు నువ్వు అసలు పులుపునే ముట్టకూడదు. నువ్వు చాలా ప్రశాంతంగా ఉండాలి, నమ్మకంగా అమ్మవారిని పూజించాలి అని చెప్పి కొన్ని నియమాలు, ఉద్యాపన ఎలా చేయాలో అన్నీ చక్కగా వివరిస్తుంది. అప్పుడు తను ఎలా అయినా సరే ఈరోజు ఆ పూజను చేయాలి అని చెప్పి నిర్ణయించుకొని కట్టెలు దారిలో మోసుకుంటూ వెళ్తూ ఉండగా, దారిలో ఆమెను చూసిన ఒక ఆమె ఈ కట్టెలు నేను కొనుక్కుంటాను అని చెబుతుంది. సరే అని తను సంతోషంగా కట్టెలు ఆమెకి ఇవ్వగానే ఆమె కొంత డబ్బు తన చేతిలో పెట్టగానే తను చాలా సంతోషిస్తుంది. ఎందుకు అంటే ఈరోజే నేను ఈ వ్రతకథను విన్నాను, ఈరోజే ఈ పూజను చేస్తాను, ఈ డబ్బుతో కావలసిన సామాన్లు కొనుక్కొచ్చి నేను పూజ చేస్తాను అని చెప్పి తను ఆ డబ్బులు తీసుకొచ్చి ఆ పూజ సామాన్లు కొనుక్కొని వెళ్తూ ఉండగా దారిలోనే సంతోషి మాత గుడైతే తనకు కనిపిస్తుంది. ఇక తన ఆనందం అనేది మాటల్లో చెప్పలేదన్నమాట. ఆ గుడికి వెళ్ళి పూజ అనేది చాలా నియమ నిష్టలతో అయితే తను చేసుకుంటుంది. అలా చేసుకున్న తను ఆ రోజు కోరుకున్న కోరిక ఏంటి అంటే, నా భర్త ఆచూకీ నాకు తెలియజేయి తల్లి, నా భర్త ఎలా ఉన్నాడో నాకు తెలియజేయి అని చెప్పి పూజ చేసి ఇక అక్కడే స్పృహ లేకుండా పడిపోతుంది. ఇక తనకి ఆ అమ్మాయికి, సంధ్య అనే అమ్మాయికి కలలో సంతోషి మాత వచ్చి, నీ భర్త ఎక్కడున్నా క్షేమంగా ఉన్నారు, నీ భర్త ఎక్కడున్నాడో నాకు తెలుసు అని చెప్పి ఒక చిరునామా ఒక పేపర్లో రాసి తనకి ఇచ్చేసి ఇవ్వగానే తనకి మెలకు వచ్చేస్తుంది. అమ్మవారు నా కల్లోకి వచ్చారు, ఒక చిరునామా ఇచ్చారు, అది ఎక్కడుందో అని చూడగానే తను పక్కనే ఆ చీటీ ఉంటుందన్నమాట. అది వెంటనే ఓపెన్ చేసి చూడగానే తన భర్త ఆచూకీ అనేది తనకి తెలుస్తుంది. ఇది చూసిన అమ్మాయి చాలా సంతోషంతో తన భర్తకి ఉత్తరం రాస్తుంది, నేను క్షేమంగా ఉన్నారు, మీరు క్షేమమేనా అని. ఇది చూసిన తన భర్త తనకి కూడా ఒక ఉత్తరం అనేది రాసి దానితో పాటుగా కొంత ధనాన్ని తనకైతే పంపిస్తాడు. దీనితో ఆ అమ్మాయి చాలా సంతోషంగా, ఆనందంగా తన భర్త పంపించిన డబ్బులతో తన జీవితాన్ని ఇంకాస్త సంతోషంగా గడపసాగింది. అలానే ఆ అమ్మాయి ఇంకొక శుక్రవారం అనేది పూజ చేసుకుంటూ చాలా సంతోషంగా ఉంటుంది. తన అత్తవారు మాత్రం చాలా కోప్పడేవాళ్ళు, ఈ అమ్మాయికి ఇంత ధనం ఎట్లా వస్తుంది, అసలు ఏంటి, ఎవరిస్తున్నారు, ఇంత సంతోషంగా ఎలా ఉంటుంది, ఇన్ని కష్టాలు పెడుతున్నా ఎందుకు బాధపడడం లేదు అని చెప్పి తను ఇంకా తన్ని బాధ పెడుతూ ఉంటుందన్నమాట. ఇక ఒకరోజు ఆ సంధ్య అనే అమ్మాయి కట్టెలన్నీ అమ్ముకొని ఇంటికి రాగానే తన మిగిలిన 6 తోడుకోళ్ళు తన పిల్లలతో మంచిగా ఆడుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చొని ఉండగానే ఆ అమ్మాయికి కూడా, నాకు కూడా పిల్లలుంటే బాగున్నే, సంతానం కలిగితే బాగున్ను, నేను కూడా సంతోషంగా ఉంటాను కదా అని చెప్పి అనుకొని సంతోషి మాత దగ్గరకు వెళ్ళి, తల్లి నాకు ఎలా అయినా సరే సంతానం కలగాలమ్మా, నీ ఆశీర్వాదం నాపై చూపు అని చెప్పి అమ్మవారి దగ్గర అక్కడే అమ్మవారి కాళ్ళ దగ్గరే పడుకొని అమ్మవారిని వేడుకుంటూ ఉంటుంది. అదే రోజు రాత్రి సంతోషి మాత ఒక పెద్దావిడ రూపంలో తన భర్త కలలోకి, అంటే మధు కలలోకి వచ్చి, నువ్వు ఇక్కడ క్షేమంగా మంచిగానే ఉన్నావు, నీకంటూ ఒక భార్య ఉంది కదా, తనకంటూ సంతోషం ఉండాలి కదా, మీకంటూ పిల్లలు కావాలి కదా, నువ్వు ఇక్కడే తన్ని అక్కడే వదిలేస్తే తను ఎన్ని కష్టాలు పడుతుందో నీకు తెలుసా అని చెప్పి ఒక పెద్దావిడ రూపంలో చెప్పగానే అతనికి మెలకు వచ్చేస్తుంది. అసలు ఎవరి పెద్దావిడ, ఎందుకు నాకు ఇలా చెబుతున్నారు అని చెప్పి తను బాగా ఆలోచించి ఒక దేవత నా కల్లోకి వచ్చారు అని చెప్పి తను గ్రహించి అప్పుడు ఆ దేవతకి ఇలా చెప్పుకుంటారు, తల్లి నన్ను మన్నించండి, నేను మాత్రం ఏం చేయగలను, ఇప్పుడు నేను చేస్తున్న వ్యాపారం కొద్దిగా లాస్లో ఉంది, ఇది కాస్త మెరుగుపడ్డాక ఖచ్చితంగా వెళ్తాను అని చెప్పగానే మరుసటి రోజుకల్లా ఒక అద్భుతం అనేది జరిగి తన వ్యాపారం అనేది చాలా మంచిగా, రావాల్సిన డబ్బు మొత్తం తిరిగి వచ్చేస్తాయి. తను సంతోషంతో డబ్బుల్ని అన్నిటినీ తీసుకొని తన భార్య దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంటాడు. ఇక తన భార్య సంధ్య రోజులానే అమ్మవారి దగ్గరికి వెళ్ళి అక్కడే అమ్మవారి పాదాల దగ్గర కోరుకుంటూ, నా భర్త ఎప్పుడు వస్తాడని చెప్పి కోరుకుంటూ అక్కడే అమ్మవారి పాదాల దగ్గరే స్పృహ లేకుండా పడిపోవడంతో అప్పుడు అమ్మవారు మళ్ళీ తన కలలోకి వచ్చి, నువ్వు రోజు కట్టెలు అమ్ముకుంటూ ఉంటావు కదా, ఆ కట్టెల మోపులో సగం కట్లు నది ఒడ్డున, సగం కట్లు నా గుడి ఆలయం దగ్గర తీసుకువెళ్ళు, ఇక మిగతా సగం కట్లు మాత్రం మీ ఇంటి వద్దకు తీసుకువెళ్ళి మీ భర్త వస్తున్నప్పుడు మీ భర్తకు వినిపించేట్లుగా పెద్దగా మీ అత్తగారిని పిలిచి, అత్తమ్మ ఇదిగోండి మీరు చెప్పినట్లుగానే కట్లు తెచ్చాను, నా సాప దిండు నాకు పడేయండి, గుప్పెడ అన్నము నీళ్లు నా కోసం ఇచ్చేయండి అని చెప్పి పెద్దగా అరువు అని చెప్పి కలలో చెప్తుంది. సరే అని చెప్పి తను అమ్మవారు చెప్పినట్లుగానే మరుసటి రోజు సగం కట్లు నది ఒడ్డున, సగం కట్లు అమ్మవారి
గుడి దగ్గర వదిలేసి వెళ్తూ ఉంటుంది. ఇక తన భర్త రానే వచ్చాడు. తను నది ఒడ్డుకి రాగానే తనకి విపరీతమైన చలి కలుగుతుంది. అలాంటి సందర్భంలో అక్కడ పక్కనే తన భార్య పడేసిన కట్లను చూసి తను చాలా సంతోషిస్తాడు. ఎవరో నా కోసం ఇక్కడ కట్లు పడేశారు అని చెప్పి వాటిని రాజేసి నిప్పు చేసి చలి కాచుకుంటాడు. ఇక కొద్ది దూరం వెళ్ళగానే సంతోషి మాత ఆలయం దగ్గరికి వచ్చేసరికి తనకి ఆకలేస్తుంది. తను మళ్ళీ ఆ కట్లను చూసి మళ్ళీ అక్కడ పడేసిన వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకొని ఆ కట్టెల పొయ్యితో వంట వండుకొని కడుపు నిండా భోజనం చేసి ఇంటికి బయలుదేరతాడు. ఇక ఇంటికి వెళ్ళేసరికి తన భార్య ఇలా అనడంతో కడుపు మండిపోతుంది. ఏంటి నా భార్యను రాచి రంపాలు పెడుతున్నారు వీళ్ళు, ఇందుక నేను నా భార్యని ఇక్కడ వదిలేసింది అని చెప్పి తను వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి తిట్టి, ఇక నేను మీతో ఉండను, నేను వెళ్ళిపోతాను అని చెప్పి దూరంగా తన భార్యను తీసుకొని వెళ్ళిపోతారు. ఇలా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళమ్మ పోనీలే నాకెట్లాగో పని చేయడం లేదు అని చెప్పి ప్రశాంతంగా ఉంటారు. కానీ అతి కొద్ది రోజులలోనే మధు, సంధ్య వాళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. సంతోషి మాత ఆశీర్వాదం వల్ల వాళ్ళ జీవితం అనేది సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో చాలా హ్యాపీగా ఉంటారు. అతి కొద్ది రోజులలోనే వాళ్ళ జీవితం అనేది చాలా మంచిగా మారిపోతుంది. ఆ అమ్మాయి సంధ్య అనుకున్నట్లుగానే సంతోషి మాత వ్రతాన్ని పూర్తి చేసి తను ఒక మంచి జీవితాన్ని పొందుతుంది. కొద్ది సంవత్సరాలలోనే వాళ్ళకి పండంటి బిడ్డ కూడా పుడతారు. అది కూడా అమ్మ ఆశీర్వాదంతోనే. ఇక అప్పటి నుంచి వాళ్ళిద్దరూ సంతోషి మాత భక్తులుగా మారిపోతారు. ఇది మొత్తం కేవలం ఎక్కడి నుంచి వచ్చిందండి? సంతోషి మాత వ్రతం నుంచి వచ్చిందనమాట. చాలా శక్తివంతమైన వ్రతం అండి ఇది. ఎవరైతే నియమాలు అన్నీ పాటిస్తూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా చాలా అద్భుతమైన రోజులైతే వస్తాయన్నమాట. ప్రతి క్షణం ఇంట్లో కష్టాలు, సమస్యలు, బాధలు, కన్నీళ్లు, ఏడ్పులు అని చెప్పి ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళందరికీ ఈ వ్రతం అనేది, అమ్మవారి ఆశీర్వాదం అనేది చాలా మంచిగా అయితే దొరుకుతుంది. మనస్ఫూర్తిగా మనం అమ్మని పిలిస్తే సరిపోతుందండి, వెంటనే అమ్మవారు మన దగ్గరికి అయితే వచ్చేస్తారన్నమాట. ఈ వ్రతం చేసేవాళ్ళు కంపల్సరీ శుక్రవారం రోజు పులుపు అనేది అస్సలు ముట్టకూడదండి. అట్లా ముట్టకుండా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలి. 16 శుక్రవారాలు కానీ లేదా 40 శుక్రవారాలు కానీ ఈ పూజ అనేది చేసుకోవాలి. ఇక పూజ మొత్తం అయిపోయాక అమ్మవారి దగ్గర పెట్టిన నైవేద్యాన్ని అందరికీ ఇవ్వడము. ఇక అలానే పూజ మీది 16 శుక్రవారాలు అట్లా అయిపోయిన తర్వాత 8 మంది ఆడపిల్లల్ని అమ్మవారి స్వరూపంగా భావించి వాళ్ళకి మీ ఇంట్లో భోజనాలు పెట్టడము ఇలా చేయాలన్నమాట. ఈ వ్రతం గురించి పూర్తిగా తెలుసుకొని చేశారు అంటే ఖచ్చితంగా మీ జీవితం అనేది చాలా అద్భుతంగా మారిపోతుంది. ఎంతో అదృష్టం ఉంటేనే ఈ వ్రతాన్ని మీరు చేయగలరండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ కథను విన్నా లేదా చెప్పినా ఆచరించినా సరే మీ అంత అదృష్టవంతులు ఎవ్వరు ఉండరన్నమాట. అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ కథను వినలేరు, ఆచరించలేరు. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మంచిగా అయితే అమ్మవారు ఆశీర్వదిస్తారనమాట. ఇక మరి చూస్తారు కదండి, అది ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సంతోషి మాత, జై వారాహి మాత.